మన దేశంలో అంబేద్కర్ గారిని ప్రేమించే వాళ్ళలో 2 వర్గాలు ఉన్నాయి. ప్రతి దళితుడు ప్రేమిస్తాడు. ప్రతి భారతీయుడు ప్రేమిస్తాడు నన్ను అడిగితే. దళితులు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. తమకి ఒరిజినల్ దేవుడు ఆయనే, ఆయన వల్లనే మేము ఇవాళ ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, విద్యలో అవకాశాలు పొందాం అన్నటువంటిది. ఈ అంబేద్కర్ గారికి సంబంధించిన దాంట్లో ఆయన్ని ఆరాధించే వాళ్ళల్లో ఒక వర్గం క్రైస్తవాన్ని తీసుకుని ఏది దళితులు క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన అంబేద్కర్ గారిని ఆరాధించే వాళ్ళు ఒకళ్ళైతే, అంబేద్కర్ గారి ఆలోచన విధానం క్రైస్తవానికి వ్యతిరేకం, క్రైస్తవ మత మార్పిడిని ఆయన ఆ రోజున వ్యతిరేకించారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, ఆయన బౌద్ధం తీసుకున్నారు కాబట్టి మేము బౌద్ధం తీసుకున్నాం అంటూ హిందుత్వాన్ని మాత్రం ద్వేషించేటటువంటి సామాజిక వర్గం మరొకళ్ళు ఉన్నారు. అదే సామాజిక వర్గంలో మరొక వర్గం ఉంది. మరొక వర్గం అంబేద్కర్ గారిని అభిమానిస్తూ ప్రేమిస్తూనే హిందుత్వంలో ఉంటూ సాగేటటువంటి వర్గము ఉంది. ఇది తక్కువగా ఉంది. క్రైస్తవంలోకి మారిన వర్గం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఫేజ్లో బౌద్ధంలోకి మారేటటువంటి వర్గము ఉంది. ఇది ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్. అయితే తాజాగా దలైలామా ఎవరైతే బుద్ధిజానికి సంబంధించి మా గురువు ఉన్నారో ఆయన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బుద్ధిజం, హిందూయిజం ఈ రెండూ కూడా ఒక్కటే. ఈ రెండిటి యొక్క ఆత్మ స్పిరిచువల్ బ్రదర్హుడ్ ఇది. ఈ రెండూ కూడా బుద్ధిస్టులకు సంబంధించినటువంటిదే ఆలోచనే హిందువుల్లో ఉంటుంది, హిందువుల ఆలోచనే బౌద్ధంలో కూడా ఉంటుంది అని తేల్చి చెప్పారు.